సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి కంప్లీట్గా తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ఆ సెట్టింగ్స్ చేయడం ద్వారా యూట్యూబ్ ఛానల్ నేమ్ ని మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే సెర్చ్ లో కనపడడం జరుగుతుంది. సో అలా కనపడితే మనకి వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అటువంటి సెట్టింగ్స్ ఏంటో మనం తెలుసుకుందాము. మొదటగా యూట్యూబ్ లో ఉన్నటువంటి సింపుల్ సెట్టింగ్స్ ఒక 5 to 10 సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ మొత్తం కూడా నేను డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటువంటి సెట్టింగ్స్ చేయడం వల్ల మీ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సెర్చ్ లో, అంటే యూట్యూబ్ సెర్చ్ లో విజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో అటువంటి సెట్టింగ్స్ ఏంటో మనం తెలుసుకుందామా? ఒకసారి డెస్క్టాప్ స్క్రీన్ మీదకి వెళ్దామా? రండి ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లో తొందరగా సక్సెస్ అవ్వాలి అంటే నేను చెప్పేటటువంటి టిప్స్ని పాటించండి. చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్కి వ్యూస్ తెచ్చుకోండి అని చెప్పేసి కొంతమంది నీ వీడియోలు ఒకసారి చూపిస్తాను చూడండి, నీ వీడియోలు వైరల్ కావట్లేదు, ఇదండి నీ వీడియోలు వైరల్ కాలేయే, మా వీడియోలు ఎందుకు వైరల్ అవుతాయి. కొంతమంది ఏంటంటే థ్యాంక్స్ గుడ్ అని చెప్పి పెట్టారు. కొంతమంది ఏంటంటే వైరల్ ముందు నీ వీడియోలని చేసుకో అని చెప్పి పెట్టారు. సో ఛానల్ అనేది నేను కేవలం ఒక 1 month కూడా అవ్వలేదు స్టార్ట్ చేసి. ఒకసారి నా డాష్ బోర్డ్ చూపిస్తాను చూడండి, ఎంత పర్సంటేజ్ ఛానల్ గ్రో అయింది అనేది ఒక్కసారి చూడండి. నేను మీకు అనలైటిక్స్ లోకి వెళ్తూ ఉన్నాను. సో ఈ అనలైటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత చూడండి, వ్యూస్ 506% అంటే 506 506% మోర్ దాన్ ప్రీవియస్ 20 days వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయినాయి. వాచ్ టైం కూడా చూడండి 205%. అలాగే సబ్స్క్రైబర్స్ 188% గ్రో అయింది. ప్రజెంట్ వచ్చేసి 48 hours లో 2451 వ్యూస్ రావడం జరిగింది. సబ్స్క్రైబర్స్ చూడండి 141 అయ్యారు. అలాగే ప్రజెంట్ లైవ్ లో ఎంతమంది చూస్తున్నారు ఛానల్ అనేది మీకు చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఆల్ 100 అబోవే ఉంటారు. ప్రజెంట్ 130 మెంబర్స్ అనేది చూస్తున్నారు. హైయెస్ట్ వచ్చేసి 264 ఎస్టర్డే. సో 60 minutes లో ఒకసారి చూడండి 130 మెంబర్స్ ఇప్పుడు వాచ్ చేస్తున్నారు. అలాగే ఎస్టర్డే విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ 264 వరకు, అంటే 10:30 11:30 PM మధ్యలో 264 మెంబర్స్ వరకు చూశారు. సో ఈ విధంగా గ్రోత్ అనేది మీరే చూస్తున్నారు కదా. లాస్ట్ 48 hours లో చూడండి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 439 429 ఇట్లాగా ఆల్మోస్ట్ ఆల్ ఛానల్ గ్రో అనేది ఎంత పర్సంటేజ్ గ్రో అయింది అనేది కూడా నేను మీకు ఇప్పుడు అనలైటిక్స్ లో చూపించాను. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు 100కి 100% నేను చెప్పినటువంటివి ఫాలో అవ్వండి, మీ ఛానల్ గ్రో అనేది అవుతుంది. చూడండి June 26th నుంచి ఒక్కసారి చూడండి ఛానల్ ఎలా అయిందో గ్రో అనేది ఇక్కడ నుంచి. సో ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు తక్కువగా ఉన్నాయి వ్యూస్, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అలాగే వీడియోస్ కూడా తక్కువగా పెట్టాను. ఈ మధ్యలో ఇక్కడ నుంచి చూడండి పెట్టిన తర్వాత స్టార్ట్ ఎలా అయినాయి వ్యూస్ అనేది ఈ విధంగా గ్రో అవుతుంది. సో ముఖ్యంగా ఈ గ్రో ఎలా అయింది అనేది కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఆ సెట్టింగ్స్ సింపుల్ గా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న సెట్టింగ్స్ నేను చెప్పేది. సో ఛానల్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. సో ఛానల్ లోకి వెళ్ళిన తర్వాత, సో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత జనరల్ ఆప్షన్ మీద ఇక్కడ $US లోనే ఉంటుంది, దాంట్లోనే అలాగే ఉంచండి. ఛానల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏ కంట్రీలో ఉంటున్నారో ఆ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది అదర్ కంట్రీస్ యొక్క వ్యూస్ రావాలి అనే ఉద్దేశంతో USA UA ఇట్లా పెడుతున్నారు. అది రాంగ్, చాలా చాలా రాంగ్. అలా చేస్తే ఫర్దర్ గా ఛానల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత మీ ఛానల్ దేనికి రిలేటెడ్ అనేది చెప్పేసి కీవర్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఇందులో మీ కంటెంట్ అనేది చిన్నపిల్లలకి సంబంధించిందా కాదా అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మిడిల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ కూడా గ్రీన్ కలర్ లో ఎనేబుల్ అవ్వాలి. ఈ థర్డ్ ఆప్షన్ మాత్రం వెంటనే ఎనేబుల్ అవ్వదు. ఇది ఎనేబుల్ చేసుకోవాలంటే మీ ఐడి ప్రూఫ్, అలాగే లేదు మీ వీడియోని అప్లోడ్ గనక చేస్తే తద్వారా వెరిఫికేషన్ అవుతుంది. అలా ఏం కాకుండా మీరు ఏం టచ్ చేయకుండా గనక ఉంటే ఆటోమేటిక్ గా 2 months తర్వాత ఇది ఎనేబుల్ అయిపోతుంది. సో ఇది ఎనేబుల్ అవ్వడం వల్ల ఏంటి అంటే గనక లైవ్ స్ట్రీమ్స్ మీరు చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్ లో ఏదైనా లింకులు పెట్టాలి అనుకుంటే మాత్రం ఇది అనేబుల్ అయి ఉండాలి. అలా లింకులు పెట్టాలంటే మాత్రం ఇది అనేబుల్ అయితేనే మీకు ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు కావాలి అంటే మీ డిస్క్రిప్షన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని ఉంటుంది. దీన్ని మీరు వచ్చేసి
క్రియేటివ్ కామన్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ వీడియోస్ని కావాలి అంటే అదర్ పర్సన్స్ కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల మీకు వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత కేటగిరీ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మీ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించింది అనేది కేటగిరీ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కామెడీయా, ఎంటర్టైన్మెంటా, గేమింగా, ఇలాంటిదన్నీ న్యూస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను మనది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ఛానల్లో ఉండేటటువంటి వీడియోస్ అనేది ఏ లాంగ్వేజ్ అనేది ఇది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేస్తే ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీ వీడియో వెళ్తుంది, పూర్తిగా వాచ్ చేస్తారు. అలా కాకుండా కన్నడ, మలయాళం, తమిళ్ ఇటువంటి వాళ్ళకి మీ వీడియో వెళ్తే వాళ్ళు స్కిప్ చేసేస్తారు. సో వాచ్ టైం అనేది తగ్గిపోతుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే తెలుగు వాళ్ళకి వెళ్తుంది. సో టైటిల్, డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్ లో ఉండదు అనేది మాత్రం ఇది కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ముఖ్యంగా ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్మిషన్స్ ఉంటుంది, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. కమ్యూనిటీ ఇక్కడ కూడా ఏం అవసరం లేదు. క్రియేటర్ డెమోగ్రాఫిక్స్, ఏ అగ్రిమెంట్స్ ఇవేం అవసరం లేదు. ఫైనల్ గా ఒకే ఒక సెట్టింగ్ ఉంది, ఇది ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి అంటే మీరు ప్రతి వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియోకి సంబంధించినటువంటి టైటిల్ ని ప్రాపర్ గా ఇవ్వాలి, ట్యాగ్స్ ని ప్రాపర్ గా ఇవ్వాలి, అలాగే డిస్క్రిప్షన్ ని కూడా ప్రాపర్ గా ఇవ్వాలి. అలా ఇస్తేనే మీకు వీడియోస్ వైరల్ అనేది అవుతాయి. సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఛానల్ యొక్క సెట్టింగ్స్ ని చేసుకుంటే మీకు 100% ఛానల్ అనేది ఇప్పుడు నా ఛానల్ ఏ విధంగా అయితే గ్రో అవుతుందో ఆ విధంగా అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి వీడియోని ప్రాపర్ గా ఎలా అప్లోడ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టైటిల్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఇంకా మంచి మంచి విషయాలు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు వీడియోని ఎలా ప్రాపర్ గా అప్లోడ్ చేయాలి, టైటిల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, అలాగే ట్యాగ్స్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ప్రాపర్ గా సెట్టింగ్స్ ఏమేమి చేయాలి అప్లోడ్ చేసేటప్పుడు అన్ని కూడా వివరంగా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి సెట్టింగ్స్ అన్ని కూడా మీరు మీ ఛానల్కి చేశారా లేదా ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయబోయే వాళ్ళు ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు చేయండి. ఖచ్చితంగా యూట్యూబ్ సెర్చ్లో రావడం జరుగుతుంది. సో ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పాలి అంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ డ్రాప్ చేయండి.